హలో గాయస్, ఈరోజు చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఇష్టపడే స్వీట్ ఏదైనా ఉందంటే అదే మనకు ఫ్రూట్ కస్టర్డ్. సో ఫ్రూట్ కస్టర్డ్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది మిల్క్, ఫ్రూట్స్ కావాలి. సో మిల్క్ అయితే ఇట్లా గిన్నెలో పోసుకొని వాటిని మంచిగా బాయిల్ చేయండి. ఆ బాయిల్ లోపల మీకు ఇష్టమైన ఫ్రూట్స్, మెయిన్ ఇందులో యాపిల్ ఉంటే చాలా మంచిది. యాపిల్స్, ప్రొమోగ్రానైట్స్, బనానాస్ ఇవైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్. సో మోస్ట్లీ అందరు వీటితో చేస్తారు. ఇంకేమైనా ఫ్రూట్స్ మీకు ఎక్స్ట్రా కావాలంటే మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అలాగే గ్రేప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే యాపిల్స్, ప్రొమోగ్రానైట్స్, బనానా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే వీటితోటే నాకు ఇష్టం కాబట్టి ఇలాగే చేసుకుంటాను. మీరు ఇలా చేసుకోవాలని లేదు, మీకు నచ్చిన మీ ఫ్రూట్స్తో మీరు యాడ్ చేస్తారు. సో వీటిని అయితే నీట్గా కడిగేసి సపరేట్ చేసి పెట్టుకున్నా. సో ఇది నేను వాడే కస్టర్డ్ పౌడర్, ఈ డీమార్ట్లో తీసుకున్నాం. సో ఇప్పుడైతే మనం మిల్క్ను చాలా బాయిల్ చేయాలి. పాలు ఎంత బాయిల్ అయితే మనకు కస్టర్డ్ అనేది అంత అంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో మేక్ షూర్ పాలు అనేది మంచి స్మెల్ వచ్చేదాకా బాయిల్ చేయండి. ఇందులో షుగర్ వేసుకోండి స్వీట్నెస్ కోసం. సో నేను అది వీడియో తీయడం కొంచెం స్కిప్ అయింది, అందుకనే చూపించలేకపోయినా. సో ఇప్పుడైతే ఈ పౌడర్ ఏదైతే ఉందో అది కూల్ మిల్క్లో, అంటే మనము చల్లారిన పాలలో ఈ పౌడర్ అనేది వేసుకొని ఈ ఉండలు ఉన్నాయి కదా, ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. సో మొత్తం అందులో కరిగేలాగా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు స్పూన్తోనైనా కలపవచ్చు, మీ దగ్గర ఏదైనా మిక్సర్ ఉంటుంది కదా, మిక్సర్ ఉంటే మిక్సర్తోనైనా కలుపుకోవచ్చు. సో ఇలా మంచిగా చూసారా, ఇట్లా వీడియోలో చూపించినట్టు ఇట్లాంటి ఫ్లేవర్ వచ్చి ఇట్లా మిక్సర్ వచ్చేలా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత ఈ పాలు మీరు స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకొని ఈ పాలలో ఇదని వేసేయాలి. వేసేసి అట్లా కలుపుతూ ఉండాలి. సో మీరు కొంచెం ఎక్కువ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇదంతా మిక్సర్ మంచిగా అయ్యి మీకు ఆ థిక్నెస్ తెలుస్తుంటుంది. లేదు కొంతమందికి సాఫ్ట్గానే ఇష్టం, అంటే కొంచెం జ్యూసీగా ఇష్టం. మాకు అలాగే ఇష్టం కాబట్టి మేము ఇలా వేసుకుంటాం, జ్యూసీగా ఉండదు. ఇంకొంచెం తక్కువ పాలతో వేసుకుంటే మీకు గడ్డలు కట్టిపోతుంది. సో అట్లా కూడా చేసుకోవచ్చు, అలా కూడా టేస్ట్ బాగుంటుంది. సో మాకు ఇట్లా జ్యూసీగా ఇష్టం కాబట్టి ఇలా వేసుకున్నాం. సో ఏం లేదు, దీన్ని ఇప్పుడు మొత్తం కూల్ అయిపోవాలి. సో ఇప్పుడు ఇది వేడి ఉంది కదా, దీన్ని అంతా ఫ్యాన్ కింద పెట్టుకొని మంచిగా వేసుకొని కలుపుకోవాలి. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇందులో ఫ్రూట్స్ యాడ్ చేయాలి. చాలా సింపుల్ చూసారా, అసలు ఫ్రూట్ కస్టర్డ్ అనేది చేయడం అంత చాలా ఈజీ స్వీటు ఈ దునియాలో ఎక్కలేదు. చూసారు ఎంత సింపుల్, ఈ యొక్క 5-10 నిమిషాల పని మీకు మంచి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది ఈజీగా. సో ఇట్లా ఈ ఫ్రూట్స్ అన్నిటినీ ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఏం లేదు, యాడ్ చేసుకున్న వెంటనే మనం మంచిగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. ఒక 4-5 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనకి ఇక స్వీట్ రెడీ అయిపోతుంది. ఎట్లుంటుందంటే ఏ రెస్టారెంట్ పనిచేయదు, ఎక్కడ ఏ హోటల్ పనిచేయదు, ఇంట్లోనే బ్రహ్మాండమైన హెల్దీ స్వీట్ అనేది మనకు రెడీ అయిపోతుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, అసలు మామూలుగా ఉండదు టేస్ట్ మాత్రం. అసలు ఎంత బాగుంటుంది అంటే అసలు నాకు వర్ణనాతీతం, అంత బాగుంటుంది. సో ఇది ఎవరైనా తినచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినచ్చు, ఎందుకంటే ఇది హెల్దీ స్వీట్ కాబట్టి. సో గాయస్, వీడియో నచ్చిందని కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.